హాయ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ రేపు అనగా మే 7వ తారీఖు 2025 ఒక సివిలియన్ మాక్ డ్రిల్ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని ఉద్దేశం ఏంటంటే మనకి ఇప్పుడు పెహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్రదాడి నేపథ్యంలో వార్ సిచ్యువేషన్స్ నెలకొన్న సమయంలో ఎప్పుడైనా సరే మన దేశం వేరే వాళ్ళ మీద దాడి చేయొచ్చు, లేదా వేరే దేశం వాళ్ళు మన మీద దాడి చేయొచ్చు. కాబట్టి అంటే అలాంటి సందర్భంలో సివిలియన్స్ ఎలా యాక్ట్ అవ్వాలి, ఈ అటాక్స్ నుంచి ఎలా బయటపడాలన్న దాని మీద ఒక మాక్ డ్రిల్ అన్నమాట ఇది. సో మెయిన్ గా ఇది వచ్చేసి మనకి ఎయిర్ రైడ్స్ ఏవైతే ఉన్నాయంటే గగనతలం నుంచి భూమి మీదకి దాడి చేసే ఈ యుద్ధ విమానాలు, ఫైటర్ జెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి తప్పించుకోవడం కోసం కొన్ని టెక్నిక్స్ ని దీనిలో ఫాలో అవడం జరుగుతుంది. దానిలో భాగంగానే బ్లాక్అవుట్ అన్నమాట. సో ఈ బ్లాక్అవుట్ అనే పదం మీరు విరివిగా వింటూనే ఉంటారు. సో ఈ బ్లాక్అవుట్ అంటే మనకి 2వ ప్రపంచ యుద్ధం కాలంలో మొట్టమొదటిసారిగా, అప్పటి వరకే కూడా సిపాయిలు యుద్ధం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. కానీ మొట్టమొదటిసారి అప్పుడు ఈ నాజీలు ఏవైతే ఈ మన హిట్లర్ కి సంబంధించిన ఫైటర్ జెట్స్ ఏవైతే ఉన్నాయో మొట్టమొదటిసారి సివిలియన్ మీద కూడా బాంబులు కురిపించడం జరిగిందన్నమాట. సో ఈ బాంబుల వర్షం కురవాలి అంటే ఎస్పెషల్లీ నైట్ సమయంలో మనకి ఈ లైట్స్ అంటే వాళ్ళకి ఇక్కడ లైట్స్ వెలుగుంటే వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ సివిలియన్స్ ఉన్నారు, లేదా పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, లేదంటే దట్ మీన్స్ ఏవైతే బ్లాక్అవుట్ అంటున్నామో ఈ బ్లాక్అవుట్ అంటే మనకి ఈ లైటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ లైట్ అన్నిటిని ఆఫ్ చేసుకోవడం, అలాగే విండోస్ అన్ని క్లోజ్ చేయడం, అలాగే వెహికల్ లైట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఆపేయడం. సో ఇలాంటి కార్యక్రమాలన్నీ బ్లాక్అవుట్ లో సందర్భంగా చేస్తాం. దానివల్ల ఏంటంటే విమానాల్లో ఉండే వాళ్ళకి అక్కడ ఏరియాని వాళ్ళు ఐడెంటిఫై చేయలేరు అన్నమాట. సో ఇదొకటి. అలాగే అలాంటి సందర్భాలు నెలకొన్నప్పుడు సివిలియన్స్ అంటే పౌరులు ఏ విధంగా యాక్ట్ అవ్వాలి, గైడ్ లైన్స్ ఎలా పాటించాలి, ఈ ప్రమాద తీవ్రతను ఎలా తగ్గించాలి, అలాగే ఏరియాని ఎవాక్యుయేట్ చేయాలంటే ఎలా ఎవాక్యుయేట్ చేయగలుగుతాము, అలాగే దాడికి గురైనప్పుడు మనం చేయవలసిన ఎలా యాక్ట్ అవ్వాలన్నా ఇలాంటి వాటన్నిటి మీద కూడా మనం ఇప్పుడు ఈ సివిలియన్ మాక్ డ్రిల్ లో ప్రాక్టీస్ చేయడం జరుగుతుందన్నమాట. ఇన్ఫాక్ట్ ఇలాంటివి ఫారెన్ కంట్రీస్ లో ఉన్నాయి అన్నమాట. సో మన దగ్గర కూడా ఉన్నాయి. సో ఇప్పుడు విరివిగా వీటికి ప్రాచుర్యం లభించడం జరుగుతుందన్నమాట. సో అందరూ కూడా రేపు జరగబోయేటువంటి ఈ సివిలియన్ మాక్ డ్రిల్ లో పాల్గొని దీన్ని సక్సెస్ చేయాలని చెప్పి కోరుతున్నాం. సో మేము రేపు అందరం కూడా ఈ గుంతకల్ డివిజన్ నుంచి రేపు పాల్గొనబోతున్నాం. జై హింద్, జై భారత్.